ఈ ఇయర్ సంక్రాంతి సంబరాలను శిల్పారామంలో ఎలా చేస్తారో చూద్దాం. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. శిల్పారామం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఉంటుంది. అందరికీ తెలుసు. కానీ సంక్రాంతి వేడుకలనైతే ఇక్కడ ఘనంగా అయితే జరుపుకుంటారు. సో, ఇప్పుడైతే మనం సంక్రాంతి వేడుకలు జరుపుకునే ప్లేస్‌లో అయితే ఉన్నాము. విలేజ్ మ్యూజియంలో అయితే ఈ సంబరాలైతే జరుగుతాయి. సో, ఇక్కడ మనకి అన్ని విలేజ్‌కి సంబంధించిన ఇల్లు కానీ, విలేజ్‌లో ఎలా ఉంటారు, వాళ్ళ వృత్తులెలా ఉంటాయి అన్నీ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి. మీరిక్కడ చూసినట్టయితే మనకి తెలంగాణ కల్చర్ అయిన బోనాలు ఫెస్టివల్‌నయితే మనకిక్కడ విగ్రహం రూపంలో అయితే పెట్టారు. అండ్ ఇక్కడ చాలామంది మార్నింగ్ ఎప్పుడైతే 10, 11 అయితే అవుతుంది. ఆ టైంకే చాలామందయితే వచ్చేసారు. ఇక్కడ చూస్తే మనకి కుమ్మరి వాళ్ళ ఇల్లు అయితే ఉంది. కుమ్మరి వాళ్ళు కుండలెలా తయారు చేస్తారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. పిల్లలకైతే చాలా నాలెడ్జ్ అయితే ఇక్కడికి తీసుకొస్తే గెయిన్ అవుతుంది. చూస్తున్నారా హరిదాసులు కనిపిస్తున్నారు. అలాగే గంగిరెద్దులున్నాయి. సో, ఇక్కడ మొత్తం ఒక పల్లెటూరు వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు గదా! ఒక రైతు అయితే పొలమైతే దున్నుతున్నట్టుగా అయితే ఉంది. సో, ఇక్కడికొస్తే మనకు సంక్రాంతి ఫెస్టివల్ వైబ్ అయితే మంచిగా కనిపిస్తుంది. సో, చాలామంది పిల్లలు, పెద్దలు బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. హైదరాబాద్‌లో కొంచెము సంక్రాంతి ఫెస్టివల్‌కి అందరూ ఊరెళ్ళిపోతారు. ఇక్కడున్న వాళ్ళకి ఇక్కడికొస్తే మనకు సంక్రాంతి వైబ్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ తుపాకీ పట్టుకొని నడుస్తున్నాడు గదా! అతన్ని అయితే తుపాకీ రాముడైతే అని అంటారు. పల్లెటూరులో చాలా బాగా కనిపిస్తారు. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! చాలామంది చిన్న, పెద్ద అందరూ బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూస్తే అయితే మనకి పండగ వాతావరణం మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఇంటి లోపలికి మనం వెళ్దాము. ఇదేంటంటే గిరిజన జీవన శైలి మనకి ఇంటి లోపలికెళ్తే కనిపిస్తుంది. సో, అప్పట్లో గిరిజనులు ఎలా ఉండేవారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉండేది, వాళ్ళ వృత్తులు ఎలా ఉండేయనేది మనకి ఇక్కడ కనిపిస్తే తెలుస్తుంది. ఇక్కడ చూస్తే బొమ్మలు నిజంగా మనము కళ్ళతో చూసినప్పుడైతే నిజంగా మనిషి కూర్చున్నాడు, మనిషి ఏదో వర్క్ చేస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు ఒక్కసారైనా ఈ శిల్పారామంని విజిట్ చేయాలి. పిల్లలతో విజిట్ చేస్తే ఇంకా చాలా బావుంటుంది. వాళ్ళకి ఒక మంచి నాలెడ్జ్‌ని ఇచ్చిన వాళ్ళమైతే అవుతాము. మనము ఇంటి బయటికైతే వచ్చేసాము. బయట కూడా చాలా విగ్రహాలతో అయితే ఉన్నాయి. సో, ఇప్పుడైతే మనము గ్రామాల్లో ఉండే సంత దగ్గరికైతే వచ్చాము. గ్రామాల్లో సంతలు ఎలా జరుగుతాయనేది మన కళ్ళకి కట్టినట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి బొమ్మలమ్ముతున్నాడు. ఇక్కడ చూస్తే ఇద్దరు పెద్దవాళ్ళు కూరగాయలు అమ్ముతున్నారు. సో, ఆ విగ్రహాలైతే మనకి నిజంగా మనుషులే ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఇదొచ్చేసి లోహ కార్మికుల గృహం. ఇక్కడ చూస్తే చేరియాల్ పెయింటింగ్ బొమ్మలైతే ఉన్నాయి. బొమ్మలైతే చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తే కొండ బొమ్మలను తయారు చేసే విధానం ఎలా ఉంటుంది, కార్మికులు ఎలా ఉంటారు అనేది ఇక్కడ బొమ్మలైతే ఉన్నాయి. ఇక్కడైతే మంగలి వాళ్ళైతే ఉన్నారు. హెయిర్ కటింగ్ అయితే చేస్తున్నారు. అలాంటి బొమ్మ అయితే అక్కడుంది. ఇత్తడి పాత్రల తయారీ విధానం. ఇత్తడి పాత్రలు తయారు చేసే వాళ్ళ బొమ్మలైతే ఇక్కడున్నాయి. ఎలా తయారు చేసేవారు ఆ కాలంలో అనేసి మనకైతే నిజంగా
లైవ్‌లో చూస్తున్నట్టయితే నిజంగా మనుషులే ఉన్నట్టుగానైతే అనిపిస్తుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు గానీ. శిల్పారామంలో ఈ సంక్రాంతికైతే ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. గంగిరెద్దుతో కొన్ని విన్యాసాలు గూడా చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని బొమ్మలైతే ఉన్నాయి. వాటికి ఫేస్‌లయితే లేవు. ఆ ఫేస్‌లో మన ఫేస్‌లయితే పెట్టి ఫోటోస్ అయితే దిగొచ్చు. చిన్న పిల్లలైతే చాలా బాగా ఫోటోస్ అయితే దిగుతున్నారు అందులో. శిల్పారామం షాపింగ్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చూస్తే పూజకు సంబంధించిన ఐటెమ్స్ ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి. లేడీస్‌కైతే చాలా బాగా నచ్చుతుంది. హోమ్ డెకోర్ ఐటెమ్స్ కూడా చాలా ఉంటాయి. అందులో హ్యాండ్ క్రాఫ్టెడ్ ప్రొడక్ట్స్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, పెయింటింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఫుడ్‌కి సంబంధించి అయితే చాలా స్టాల్స్ అయితే ఉంటాయి. అన్ని రకాల ఐటెమ్స్ అయితే మనకిక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. ఫుడ్‌కైతే మనకి ఏం డోకా అయితే ఉండదు. శిల్పారామంలో ఒక బ్లాక్‌లో అయితే పల్లెటూరులో ఇండ్లు ఎలా ఉంటాయనేది మనకి అన్నీ కనిపిస్తాయి. రకరకాల ఇల్లు అయితే మనకు కనిపిస్తాయి. సో, మనం ఆ బ్లాక్‌లోనే మనం ఇప్పుడైతే ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, అచ్చ తెలుగు పల్లెటూరు ఇల్లులాగా ఉంది కదా! సో, ఇలాంటి ఇండ్లు అయితే ఇక్కడ చాలా ఉంటాయి. ఫోటో షూట్స్ కానీ, వీడియో షూట్స్ కానీ ఈ ప్లేస్ అయితే చాలా బావుంటుంది. డెఫినెట్‌గా శిల్పారామం వచ్చినప్పుడు ఈ ప్లేస్‌నైతే మస్ట్‌గా విజిట్ చేయండి. సెపరేట్‌గా పిల్లల కోసం ప్లే జోన్ కూడా ఉంది. ఇక్కడ అన్ని రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. దీని పేరు సిల్వర్ నెమలి. సో, ఇది చూడ్డానికైతే అచ్చం కోడిలాగా అయితే ఉంది. దీని పేరైతే సిల్వర్ నెమలి అంట. మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అక్కడ ఒక మనిషి నిలబడ్డాడు అనుకుంటున్నారా? కాదండి, అదొక బొమ్మ. కానీ చూడ్డానికి న్యాచురల్‌గా ఒక మనిషి నిల్చున్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఇప్పుడైతే మనము బృందావనంలో అయితే ఉన్నాము. శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాపహరణం సీన్ అయితే ఇక్కడ మనకి విగ్రహం రూపంలో పెట్టారు. సో, చూడడానికి చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది. శ్రీకృష్ణుడి బొమ్మ గూడా చాలా బావుంది. సో, శ్రీకృష్ణుడికి సంబంధించిన చరిత్ర చాలా మందికి తెలియాలని విగ్రహాల రూపంలో అయితే ఇక్కడ ఉంచారు. శ్రీకృష్ణుడికి సంబంధించిన అన్ని ఘట్టాలు, సన్నివేశాలు విగ్రహం రూపంలో మనకి చదువుతూ, చూస్తూ వెళ్తే మనకన్నీ తెలుస్తుంది. ఇక్కడ మినీ బోటింగ్ కూడా ఉంటుంది. ఇంకా ఇది కొంచెం ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఓపెన్ చేయలేదు. ఇదండి శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. మరొకసారి అందరికీ హ్యాపీ సంక్రాంతి.